మరి ఇవాళ నాకు ఏ రెసిపీ చేయబోతున్నావు? బ్రోకోలీ ఫిట్టర్స్. బ్రోకలీ ఫిటర్స్. అసలు పాప చాలా ఇంటెలిజెంట్, తనకి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకుంది రెసిపీ కూడా సూపర్. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మరి కళ్యాణి చేయబోయే బ్రోకలీ ఫిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రోకలీ ఫిటర్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్, చీజ్ పౌడర్, నూనె. బ్రోకలీ ఫిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఉడికించిన బ్రోకోలీ తురుముకుందాం స్వీటీ ఫస్ట్. సో గ్రేటర్ ఒకటి, ఇంకా చాపింగ్ బోర్డ్ ఒకటి ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ బ్రోకలీ తురుముకోవాలా? తురుముకుందాం. స్వీటీ, బౌల్ ఇవ్వమ్మా. ఓకే, ఇదిగో అమ్మా, తీసుకో. థ్యాంక్ యూ. ఓకే, అది వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్ని ఇట్లా కొద్దిగా కలుపుకొని దీంట్లో వేసేసేయాలి. ఓకే, ఎగ్ అనేది బాగా కలిగే వరకు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండి, తర్వాత కార్న్ఫ్లోర్ ఒక స్పూన్, తర్వాత ఇంకో స్పూన్తో కొద్దిగా ఉప్పు తీసుకోవాలి, తర్వాత మిరియాల పొడి కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ మొత్తం వేసేసుకోవాలి, తర్వాత చీజ్ పౌడర్ ఉందిగా దీన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. టోటల్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా అంటే గట్టిగా ఉన్నట్టయితే మనం చిన్న అప్పాలు లెక్క చేసుకుని దాంట్లో ప్యాన్లో వేసేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ అయిపోయిందా కళ్యాణి? అయిపోయింది స్వీటీ. ఓకే, నీకెందుకు ఫోక్ సింగింగ్ సైడ్ రావాలనిపించింది? స్వీటీ, నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది శిశు మందిర్. అక్కడ మాకు సాంగ్స్ అనేది నేర్పుతుండే. ఓకే, అట్లా నేర్పడం వల్ల అంటే టాలెంట్ని గురించి వాయిస్ బాగుందని నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. అప్పటి నుంచి ఫోక్ సింగర్గా పేరు తెచ్చుకున్నాను. ఓకే, సో నిన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు? మా ప్రిన్సిపల్ మేడం, అనురాధ మేడం. వావ్, నైస్. కానీ స్కూల్లో అలా హిడెన్ టాలెంట్స్ అన్ని తెలుస్తాయి. ఎస్. మరి మమ్మీ డాడీ సపోర్టా దీనికి? సపోర్టే. స్కూల్లో ఏ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు ఇలా సింగింగ్? 5th క్లాస్. 5th క్లాస్లో వారా? సో ఇంకెక్కడైనా పర్ఫామ్ చేసావా? చేసిన. ఎక్కడెక్కడ చేసావు? యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లలో రికార్డింగ్ సాంగ్స్ పాడిన స్వీటీ. వావ్, నైస్. రైటర్ కూడా స్వీటీ, సాంగ్స్ కూడా రాస్తా. నువ్వే రాసుకుని నువ్వే పాడతావా? అమ్మ బాబోయ్, ఇంత టాలెంట్ నీలో. గ్రేట్ రా, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది మిక్స్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ ఇవ్వు స్వీటీ నాకు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే దీంట్లో సగం వరకు ఆయిల్ అనేది ఇక్కడ ప్యాన్ పైన వేసుకోవాలి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇలా వేసుకొని దీంతోనే వడల లెక్క తీసుకోవాలి. సో ఇలానే మిగతా కూడా వేసేసుకుందాం. అవును స్వీటీ, మనం ఫస్ట్ వేసింది క్లిప్ చేసేసుకోవాలి. ఓకే, ఇలానే మిగతావి కూడా 2 sides రోస్ట్ చేసుకుని పెట్టేసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇంత చక్కటి వాయిస్ ఉంది నీకు, ఇంత బాగా పాడుతున్నావు. ఫ్యూచర్లో పక్కా మూవీస్కి పాడతావు, ఒక మంగ్లీ అలా అయిపోతావు అనమాట. కాబట్టి నీ వాయిస్తో ఇప్పుడు ఒక మూవీ సాంగ్ వినాలనుంది. పక్కా స్వీటీ. జం జం బల్బరి జాతర చూడే బంచికు బంబలిపోతాయి ఆడే ప్రేమ పంతం నడుమన వీడు నలిగిపోతాండే పోరడు హల్వా హైతాండే శైలజ రెడ్డి అల్లడు చూడే. వావ్, సో స్వీట్. అసలు నిజంగా మంగ్లీ గారు అంత స్టేజ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. సూపర్, ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఇంకో ప్లస్ ఏంటంటే నువ్వు లిరిక్స్ కూడా రాస్తావు కాబట్టి ఫేమస్ అయిపోతావు. ఇది పక్కా చూసుకో. థ్యాంక్ యూ స్వీటీ.
ఓకే, రెడీ అయిపోయినాయా? రెడీ అయిపోయినాయి స్వీటీ. సో లేట్ చేయకుండా సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఎస్. సో కళ్యాణి చేసిన బ్రోకలీ ఫిటర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రోకలీ ఫిటర్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్, చీజ్ పౌడర్, నూనె. బ్రోకలీ ఫిటర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రోకలీని తురుముకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత ఒక కోడిగుడ్ని బీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్, చీజ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిటర్స్ లా వేసుకుని రెండు వైపు లాక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రోకలీ ఫిటర్స్ రెడీ.